శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్లో ఘనంగా ప్రారంభమైన యోగాంధ్రప్రదేశ్ కర్టెన్ రైజర్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను. ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను. నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకువెళ్లారు. మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది కూటమి ప్రభుత్వ విజయం. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు. మీడియాతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలపై సమ్మె. జీతాలు పెంచాలని, 3 నెలల బకాయి వేతనం చెల్లించాలని డిమాండ్. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాటు వద్ద బుధవారం ఉదయం నిర్వహించడం జరిగింది. మన ధరిత్రి మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. గౌతమి ఘాట్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, సంయుక్త కలెక్టర్ చినరాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తనతో పాటు 5 సభ్యుల మంత్రుల కమిటీని నియమించిందని కందుల దుర్గేష్ తెలియజేశారు. ప్రముఖులను, సెలబ్రిటీలను, కళాకారులను, కూచిపూడి నర్తకీమణులను యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. యోగాకు అత్యంత ప్రాధాన్యం ఉందని, విదేశీయులు కూడా తమకు యోగా నేర్పించాల్సిందిగా కోరుతున్నారని దుర్గేష్ తెలియజేశారు. దండాసనం, వృక్షాసనం, సర్వాంగాసనం, అమృతాసనం వంటి ఆసనాలను వేయించి యోగాసనాల ప్రాముఖ్యతను పాట ద్వారా అద్భుతంగా వివరించిన యోగా గురువు నాగేశ్వరరావును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ యోగా అభ్యాసాలపై అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ల ఆధ్వర్యంలో యోగాకు సంబంధించి వివిధ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారని అన్నారు. విశాఖలో జరిగే సభలో 5 లక్షల మంది పాల్గొని యోగా అభ్యసిస్తారని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో యోగా అభ్యాసానికి నాంది పలకాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాల నిర్వహణ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుత కార్యక్రమాల నిర్వహణ, యోగాంధ్ర 2025 థీమ్తో నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సినీ రంగ ప్రముఖులు, మహిళలు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులతో ప్రజలను యోగాకు సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కూచిపూడి కళా నృత్య కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యోగా సాధన ఒక వ్యాపకంగా మారేలా చర్యలు, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక పరమైన అంశాల్లో భారతదేశం ప్రపంచంలో ముందంజ వేసినట్లుగా యోగా విషయంలో సైతం ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా భారత్ను నిలబెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు.
తాను పుట్టిన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న యోగా డే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానానికి యోగా అత్యంత ఆవశ్యకమని, మన జీవన విధానంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమమే లక్ష్యంగా యోగా సాధకుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని, యోగా అభ్యసన ఫలితాలు అందరికీ దక్కేలా చూడడమని చెప్పారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రధాన శిక్షకులను, ఉపశిక్షకులను గుర్తించి వారిచే ప్రజలకు యోగాపై అవగాహన, శిక్షణ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ సీతారామ్మూర్తి, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ నాయక్, డిఎస్పీ భవ్యకిషోర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధికారి అండ్ జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పలకొండతో పాటు జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యోగా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు, ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందినవారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థికపరమైన అంశాల్లో కానీ, శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో ఎలా ముందంజ వేసిందో, అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యోగా దినోత్సవాన్ని బాగా నిర్వహించడానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీలో మేమందరం ఉన్నాం. ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి రాజమండ్రిలోనే పాల్గొనడం ఆనందంగా ఉంది. రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో నలుమూలలో కూడా అవగాహన జరిగి జూన్ 21వ తారీఖున అద్భుతమైన కార్యక్రమం రూపొందించడానికి సిద్ధంగా. ఈరోజు యోగాంధ్ర కర్టన్ రైజర్ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి, ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 month క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలామందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 1 month మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా యోగా డేని 1 day కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని. సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో, డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి. మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని. మీరు ఒకసారి ఈరోజు స్లోగన్ మీరు అబ్జర్వ్ చేస్తే, 1 nation 1 health. ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, గట్ హెల్త్, మజిల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం. అలా డిఫరెంట్ హెల్త్స్ ఉండవు, ఒక్క హెల్తే ఉంటుంది. సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనసు అంత ఆరోగ్యంగా ఉండాలి, అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. చారిత్రక, సాంస్కృతిక కళా రాజధాని రాజమండ్రికి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలగడం సిటీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం పట్ల రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విజయమని అన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇకపై రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ తాను 2024 ఆగస్టు 5న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రతిపాదన పంపించానని, దీనిపై పూర్తి వివరాలు పంపించాలని ఆయన సూచించడంతో 2024 సెప్టెంబర్ 17వ తేదీన అన్ని వివరాలు అందజేసినట్లు తెలిపారు. ఆనాడు లోకేష్ తాత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయం స్థాపిస్తే నేడు ఆయన మనవడు లోకేష్ దీనికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకొని మన తెలుగు వారసత్వం చరిత్ర ప్రతిబింబించేలా రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరినట్లు ఆయన చెప్పారు. దీంతో పాటు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల ఏర్పాటు కావాలని కోరామని ఆయన చెప్పారు. దీనివల్ల BA తెలుగు అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని, సదనం కళాశాల పరిశీలనకు వెళ్లిన సమయంలో కొందరు విద్యార్థులు చెప్పారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవి కూడా ఏర్పాటు చేయాలని కోరానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. రాజరాజేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రికి పూర్వ వైభవం తెచ్చేందుకు తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడకు వచ్చే విధంగా తన వంతు చేసిన కృషి ఫలించినందుకు గర్వంగా ఉందని, ఇది కూటమి ప్రభుత్వ విజయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి 2024-25 సంవత్సరానికి 1/6/2024న తెలంగాణ విద్యార్థులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, దీంతో యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ వి నిరీక్షణ బాబు ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. దాంతో తాను 2024 ఆగస్టు 5న మంత్రి నారా లోకేష్కు దీని చరిత్ర వివరిస్తూ ఎన్టీఆర్ స్థాపించిన యూనివర్సిటీని మనవడిగా కొనసాగించాలని అభ్యర్థించినట్లు ఆయన పేర్కొన్నారు. అన్నీ కలిసి వచ్చి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి కేంద్రంగా బొమ్మూరులో ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు సాహిత్య పీఠానికి 50 ఎకరాల స్థలం ఉండేదని, ఇటీవల అందులో 17 ఎకరాలకు పైగా GPCL, NAC, కలెక్టర్ కార్యాలయం భవనాలకు కేటాయించారని ఆయన తెలిపారు. మిగిలిన ఎకరాల్లో తెలుగు విశ్వవిద్యాలయం 12 విభాగాలు ఏర్పాటు చేయడానికి సహచర ఎమ్మెల్యేలు, MP, మంత్రి కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించి ఇది ప్రజల విజయమని వ్యాఖ్యానించారని, ఎవరి చిత్రపటాలకి పాలాభిషేకం, పూలమాలలు వేయవద్దని కూడా సూచించారని ఆయన చెప్పారు. తనకు సన్మానం చేసి శాలువలు కప్పాలని అరచి ఘీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్కు యువ మంత్రి నారా లోకేష్కు ఉన్న తేడా ఇదేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమండ్రితో పాటు శ్రీశైలం, కూచిపూడిలో కూడా కేంద్రాలు ఉన్నాయని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజమండ్రి క్రైమ్ హబ్గా మారితే కూటమి అధికారంలోకి రాగానే కల్చరల్ హబ్గా మార్చుతామని, ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం సాధించి చూపించారని ఆయన సగర్వంగా చెప్పారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, వై శ్రీను, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, మరుకుర్తి రవి యాదవ్, మొకమటి సత్యనారాయణ, అడబల రామకృష్ణారావు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి తెలుగు సాంస్కృతిక సాహిత్య రాజధాని రాజమండ్రికి తెలుగు విశ్వవిద్యాలయం తరలివచ్చేందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు కృషి చాలా ఉందని యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు తెలిపారు. ఆయన చేసిన ప్రతిపాదనపై స్పందించి రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్కు యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఒక నాయకుడిగా నేను పదే చెప్తాను,
నాయకుడికి తాత్కాలికంగా ఆలోచనలు ఉండకూడదు, ఒక దీర్ఘకాలిక ఆలోచనలు ఉండాలి. ఏదో ఆ నిమిషం ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచనకు అనుగుణంగా నా గొప్ప ఆలోచన ఇది అని చెప్పేది కాకుండా, ఈ ఆలోచన భవిష్యత్ తరాల వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తుంది అన్నది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం. నేను అదే ఆలోచనతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ది కూడా ఇక్కడ స్థాపించాలని 17/9/2024 అంటే కిందటి సంవత్సరం 9/9 మంత్లోనే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది లోకేష్ గారు. అది కూడా ఫైల్ అండర్ ప్రాసెస్లో ఉంది. దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఆఫ్ ఆంధ్ర ఉమెన్స్ సంస్కృత కాలేజ్, సంస్కృతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద BAOL తెలుగు కోర్సు సంస్కృత కాలేజ్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటిని కూడా స్ట్రెంథన్ చేయండి. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇక్కడికి వస్తుందో ఈ సంస్కృత కాలేజ్ అలాగే తెలుగు కోర్సుకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎంతోమంది దీని మీద ఆధారపడిన వాళ్ళకి కూడా న్యాయం చేస్తారని చెప్పి అది కూడా అదే టైంలో రిక్వెస్ట్ చేస్తే అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీతో ఈ రెండింటిని కూడా స్ట్రెంథన్ చేసుకునే అవకాశం కూడా మనకి దక్కుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ 10 నెలల్లో కూటమి పైన విశ్వాసంతో నెగ్గించుకున్న శాసనసభ్యుడు చేసిన కార్యక్రమాలు. ఈ యూనివర్సిటీ ఈరోజు కదిలిందంటే రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను చేసిన కృషి అన్నది మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇది కూటమి సాధించిన విజయం. ఈ కృషికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సభ్యుల ఆమోదం ఈ రోజుని ప్రజలందరూ కూడా ఆనందించే విషయం ఇది. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల పార్క్ ఆవరణలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల పార్కు ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, PCC కార్యదర్శి బెజవాడ రంగారావు, DCC ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్ మాట్లాడారు. భారతదేశ ఐక్యత కాపాడాలన్న రాజీవ్ గాంధీ సిద్ధాంతమే నేడు అందరికీ ఆదర్శమని కొనియాడారు. మన దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. దేశానికి సాంకేతిక విద్యను పరిచయం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నవభారత నిర్మాత రాజీవ్ గాంధీ అని అన్నారు. నేడు అన్ని రంగాల్లో మన దేశం అగ్రగామిగా ఉందంటే అది ఆనాటి రాజీవ్ గాంధీ కృషి ఫలితమేనని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే యువత నేడు రాజకీయాల్లో కొనసాగుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో యువతను ప్రోత్సహించి మంచి అవకాశాలు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా దేశాన్ని ముందుకు నడిపించి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నాయకులు జాహేద్ అఖ్తర్, MD ఫిరాదౌస్, MD షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 1984లో భారత ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా అల్లకొరగా ఉన్న టైంలో తల్లిగారు కావాల్సిన దేశం సుఖశాంతులుగా ఉండాలని పిలిపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 18 ఏళ్ళు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనే. అప్పుడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా యువత రాజకీయాల్లో పాల్గొని ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చిన వాళ్ళే అందరూ. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా ఆయన ఎంతో అభివృద్ధి చెంది చేసే దేశాల్లో ఇవాళ ఎలక్ట్రానిక్ రంగం ఇంత అభివృద్ధికి దేశంలో ఉందంటే రాజీవ్ గాంధీ చేసిన కృషి అని చెప్పి. రాజీవ్ గాంధీ
టెక్నాలజీలో ఎంతో యువతకు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిందే ఇదే. దాని మీద రాజీవ్ గాంధీ చేసిన 18 సంవత్సరాలు యువతకు మంచి భవిష్యత్తు చూపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అల్లేని కీర్తిని తీసుకొచ్చారు. అటువంటి రాజీవ్ గాంధీ లేని లోటు ఎప్పుడు మరువలేంది. అలాంటి మహాపురుషులు మళ్ళీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నిరసన చేపట్టారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్ సమస్యలు పరిష్కరణ కోరుతూ అరబిందో సంస్థలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు జీతాలు పెంచాలని, 3 నెలలుగా పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఒక్కరోజు సమ్మె చేసి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 102 సర్వీస్ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజులు సంఘీభావం ప్రకటించారు. 102 సర్వీస్ను 2015 సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు వీరికి కేవలం 8,800 జీతం ఇస్తున్నారని, గడిచిన 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలు మారాయి, కంపెనీలు మారాయి కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల జీతాల్లో వెలుగులు మాత్రం రాలేదు. గత ప్రభుత్వంలో 108, 104 సర్వీస్ ఉద్యోగులకు జీతాలు పెంపుదల చేశారు కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 డ్రైవర్లకు మాత్రం ఎటువంటి పెంపుదల లేకుండా అదే జీతంతో కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 102 ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకి, పాలకులకు సర్వీస్ నడుపుతున్న అరబిందో సంస్థ వారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అయినప్పటికీ సమస్యకి ఎవరూ కూడా పరిష్కారం చేయలేదని, ఇప్పుడైనా తమ యొక్క సమస్యను పరిగణలోనికి తీసుకొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు మాదిరిగా వారికి కూడా 18,500 ఇప్పించగలరని కోరారు. సమాన పనికి సమాన వేతనం, హైకోర్టు తీర్పు ప్రకారం మా యొక్క జీతభత్యాలు పెంపుదల చేసి మా యొక్క సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పి రామదాసు, వరప్రసాద్ రెడ్డి, పి మణికంఠ, ఏ సూర్యప్రకాష్, బి రాజేష్ సుబ్రహ్మణ్యం, ఎం కుమార్ బాబు, డి శివాసి, ఎన్ వినోద్ కుమార్, పి నాగరాజు, పి రవి, పి అరవాలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, కానీ ఉద్యోగుల యొక్క జీతాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెంపుదల లేకపోవడం అనేది చాలా దుర్మార్గం విషయం. ఈ ఇస్తున్నటువంటి జీతాలు కూడా 3 నెలలుగా బకాయి ఉంటే ఈ ఉద్యోగులు వాళ్ళ జీవితాన్ని ఎలా కొనసాగించాలి, కుటుంబాలని, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అని చెప్పి దిక్కులేని పరిస్థితిలో ఈరోజు ఒకరోజు సమ్మెకి ఈరోజు ఈ జిల్లాలో 13 వెహికల్స్ ఉంటే అందులో 2 వెహికల్స్ డ్రైవర్స్ ఈ జీతాలకు మేము తిరగలేమని చెప్పి మానేస్తే ఈరోజు 11 వెహికల్స్ మాత్రమే ఈరోజు ఈ జిల్లాలో తిరుగుతూ ఉన్నాయి. అంటే అధికారులు ఈ సేవలను కొనసాగించాలనుకుంటున్నారా, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే పథకాల ప్రచారంలో ఘనంగా ఉంటాయి, దీనికి అడ్వర్టైజ్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, కానీ ఈ సేవలను పగలు రాత్రి వినియోగిస్తున్నటువంటి ఉద్యోగులకి మాత్రం ₹1 జీతం పెంచరు. మరి కాంట్రాక్టర్లకి 400 నుంచి ఒక కేసుకి 800 వరకు వాళ్ళకి కమిషన్ పెంచారు. అంటే కాంట్రాక్టర్లకి, సంస్థలకు వచ్చేటువంటి లాభాలు రెట్టింపైనాయి, కానీ ఉద్యోగుల జీతం మాత్రం ₹1 కూడా పెరగలేదు. అంటే మరి ప్రభుత్వము, అధికారులు ఈరోజు కాంట్రాక్టర్లు ఈ ఉద్యోగులు ఏం చేయాలనుకుంటున్నారో, ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటున్నారా, మూసేయాలనుకుంటున్నారా? ఈ రకమైనటువంటి దోపిడీ ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పులు ఉన్నాయి. దాని ప్రకారం చూసుకుని ఈరోజు ఇతర సేవల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి 18,500 కనీసంగా జీతాలు ఇస్తూ ఉన్నారు. ఆ జీతాలను కూడా వీళ్ళకి వర్తింపు చేయట్లేదు. లేదా కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలకు మేము సిఐటిగా డిమాండ్ చేస్తాను. దానికి ఈ జీతానికి అసలు కనీసం పొంతం లేదు. నక్కకే నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం 26,000 ఎక్కడ, 8,800 ఎక్కడ. కాబట్టి ఈ జీతాలతో పనిచేయడం అనేది సాధ్యం కాదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగుల యొక్క సేవలను గుర్తించి 10 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నటువంటి 102 డ్రైవర్స్ గెట్టెన్స్గా పిలుస్తూ ఉన్నారు. అంటే పేరు గొప్ప, ఊరు గొప్ప అన్నట్టుగా ఉంది. ఈ ఉద్యోగులనే 104 సర్వీసులు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే పని ఎక్కువ, జీతం తక్కువ అనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. అది ఒకరోజు చేస్తున్నటువంటి ఉద్యోగుల సమ్మెకి సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఉద్యోగులకి జీతాలు పెంచే విధంగా
దీన్ని ప్రైవేట్ సంస్థలకి డబ్బులు కట్టబెట్టేలాగా కాకుండా ఈ సర్వీసుని నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లాలా చెరువు చౌడేశ్వరి నగర్ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చౌడేశ్వరి నగర్ లాలా చెరువు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నాగబంధ విగ్రహం పునఃప్రతిష్ఠ మహోత్సవం వల్లూరి రామారావు చౌదరి సునీతాదేవి దంపతులు, ఆలయ ధర్మకర్తలు పిచ్చుక దుర్గా ప్రసాద్ నాగమణి దంపతులచే నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈరోజు గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, దీక్షాధారణం, గోవు పూజ, పరిషత్ ప్రాయశ్చిత్తం, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, 50వ వార్డ్ మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, కమిటీ సభ్యులు పిచ్చుక దుర్గా ప్రసాద్, చింతా శ్రీనివాస్, పిచ్చుక సాంబశివరావు, మధు, కరి మార్కండేయులు, బట్టా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ పళ్ళు మీద వాటి మీద నీళ్ళు చేయాలని నైవేద్యం లేకండి. అది ఎవరిది? వెంకటరావు గారిదా? వెళ్ళిపోయారండి. వెంకటరావు గారు వెళ్ళిపోయారండి. ప్రజలకు ప్రతి నెల సక్రమంగా ఇంటింటికి రేషన్ అందజేస్తున్నాం. MDU ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని MDU ఆపరేటర్లు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు శ్రీ అన్నపూర్ణ రాజమహేంద్రవరం అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
తూర్పుగోదావరి జిల్లాలోని MDU ఆపరేటర్లు బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. అనంతరం వారంతా కలెక్టర్ పి. ప్రశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఏ చిన్ని మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 రైస్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వాహనాలను 2001 జనవరి 27న నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం తమను తీసుకుని 6 సంవత్సరాల వరకు పని కల్పిస్తూ జీవో జారీ చేసిందని చెప్పారు. జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ ఇవ్వాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం తమ పొట్ట కొట్టడం దారుణమని ఆర్ఏ చిన్ని వాపోయారు. కరోనా సమయంలో కూడా తాము ప్రాణాలను పణంగా పెట్టి రేషన్ అందించామని ఆయన చెప్పారు. 9,260 MDU ఆపరేటర్లు తమకు ఒక అసిస్టెంట్ వెరసి కుటుంబానికి 5 వంతున 1,00,000 మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నామని ఆయన తెలిపారు. అందుకే ఈ జీవోపై పునఃపరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని ఆర్ఏ చిన్ని డిమాండ్ చేశారు. తమ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆర్ఏ చిన్ని కోరారు. MDU ఆపరేటర్ పి. ఇందిర మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా బాధ్యతతో అమలు చేస్తున్నామని, అర్ధాంతరంగా తమను తొలగిస్తూ జీవో జారీ చేయడం తగదని అన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్లి మరీ రేషన్ ఇస్తున్నామని ఆమె చెప్పారు. తమ సేవలు కొనసాగించాలని ఇందిర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గారా త్రినాథ్, గౌరవ సలహాదారు నక్కా శ్రేణు, ఉపాధ్యక్షుడు గూటం రాజు సుధన్ సింగ్, కార్యదర్శి వనం సూర్య దొరతేజ, సహాయ కార్యదర్శి చోడవరపు దుర్గాప్రసాద్, కోశాధికారి కటారి సతీష్, సభ్యులు గేదెల రామ్మూర్తి, గెద్దడ అనిల్ కుమార్, కనకం రవికుమార్, విప్పర్తి యోహాన్ రాసు, నందిగన సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. MD ఆపరేటర్ ఐక్యత, MD ఆపరేటర్ ఐక్యత, MD ఆపరేటర్ ఐక్యత. నేను ఏదైతే MD ఐక్యత, MD ఐక్యత, MD ఐక్యత, MD ఐక్యత. ఈరోజు మన జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి కలెక్టర్ ఆఫీస్ గారికి ఈరోజు మీ MD ఆపరేటర్లు అందరూ ఉదయం 10 గంటలకు తరలి రావడం జరిగింది జిల్లా నలుమూల నుంచి. అయితే రావడానికి గల ముఖ్య కారణం, నిన్న ఏదైతే మన పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వ్యానులు రద్దు చేస్తూ రేషన్ షాపుల దగ్గరే రైసు జూన్ 1వ తారీఖు నుంచి ఇస్తామని అనౌన్స్ చేశారో దాని మీద మేము కలెక్టర్ గారిని, జేసీ గారిని కలవడం జరిగింది. అయితే కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఒకటే చెప్పారు, ఈ గవర్నమెంట్ పాలసీ, దీని గవర్నమెంట్ తప్పనిసరిగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, మీ సమస్యలు ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఈ ఎంప్లాయ్మెంట్ కల్పించవలసిన గవర్నమెంట్ వారే, ప్రభుత్వం వారే ఈ ఎంప్లాయ్మెంట్ తొలగించేస్తే ఎంత బాధాకర విషయం. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా ఒకసారి పునరాలోచన చెయ్యండి. ఆ జీవోని వెనక్కి తీసుకోండి. మమ్మల్ని 2020లో అపాయింట్ చేశారు. మాకు 2027 వరకు అగ్రిమెంట్లో 2027 వరకు MD ఆపరేటర్లను కొనసాగించాలని మాకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం మమ్మల్ని అప్పటి వరకైనా కొనసాగించండి. లేదు మీకు తొలగించాలనుకుంటే కనుక ప్రత్యామ్నాయం ఏమైనా చూపించండి. అంతే తప్ప మమ్మల్ని సడన్గా ఇలా రోడ్ల పాలు చేయొద్దు దయచేసి. మేము రాష్ట్ర వ్యాప్తంగా 9,260 MD వెహికల్స్ ఉన్నాయి. మాకు హెల్పర్ ఒకరు ఉంటారు. 1:2 తీసుకుంటే సుమారు 18,500 మంది ఈ వ్యవస్థ మీద బతుకుతున్నాం. దయచేసి మమ్మల్ని రోడ్డును పడేయద్దు. గవర్నమెంట్ వారు పునరాలోచన చేయండి దయచేసి. ఇక్కడ మేము ఏ పార్టీకో ఎవరికో తొత్తులం కాదు, మేము ప్రజలు సర్వీస్ చేయడానికి వచ్చాం. ఏదైతే మాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే నేను జేసీ గారు మాకు గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టి 78% మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారని మమ్మల్ని పొగిడారు ఆయన జేసీ గారు. ఇక్కడే మీటింగ్ పెట్టి నిన్న ఇదే రోజున 22% జాగ్రత్త చేసుకోండి. ఆ 22% కూడా మీరు
బాగా చేయాలి, 100% మనం సక్సెస్ అవ్వాలి, ఈ వ్యవస్థలో బ్రహ్మాండంగా నడుతుంది ఈ వ్యవస్థ అని చెప్పారు. ఈ రోజునే మేము ఇలాగ వెహికల్ తీసేస్తున్నారంటే మాకంటే ఎక్కువ బాధపడేది జనాలు. ఎందుకంటే మేము కూడా వస్తాం కలెక్టరేట్కి చెప్తాం మా బాధలు. ఎందుకంటే గతంలో డీలర్లు ఏ మాదిరిగా వ్యవహరించేవారు అనేది మా అందరికీ తెలుసు, మీకంటే ఎక్కువ అని వాళ్ళు చెప్పారు. మేము నిజంగా ఈ రోజు వాళ్ళని తీసుకొస్తే మేమేదో కలిపి తీసుకొచ్చాం అనుకుంటారు. మీడియా మిత్రులు నేను ఒకటి అడుగుతున్నా, మీరు పబ్లిక్కి వెళ్ళి అడిగి చూడండి అన్న, చూస్తే వాళ్ళే చెప్తారు ఏంటి వ్యవస్థ ఎలాగుంది, ఎలాగిస్తున్నారు. భయంకరమైన కోవిడ్ పరిస్థితుల్లో కూడా మా ఆపరేటర్లు అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు ప్రాణాలు తెగి చేసించారు. అందులో పోలీసు వారు ఉన్నారు, అలాగే మెడికల్ వారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందులో భాగంగానే మేము ఉన్నాం. ఎండి ఆపరేటర్లు కూడా ఆ రోజు డబుల్ రైస్ ఇచ్చారు. 2 సార్లు రైస్ అంటే డబుల్ రైస్ ఒక్కొక్క క్వార్డ్ వాల్టర్కి 20 కేజీలు ఉంటే 45 కేజీలు ఇస్తే అవి కూడా మేము పనిచేసి మంచి సర్వీస్ చేయగలిగాం. ఈరోజు ప్రజలతో మమేకం అయిపోయి మేము అంత చక్కగా చేస్తుంటే మా మీద ఏదో దుష్ప్రచారం చేయాలని ఒక దురుద్దేశంతో డీలర్లు కేవలం డీలర్ వ్యవస్థ నడిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం, మా వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా తగ్గిందా? వాళ్ళకి ముందు ఏదైతే కమిషన్ ఉందో అదే కమిషన్ ఉందిగా. ఇవాళ ఎందుకు మా మీద అంత పగ, అంత కక్షపూరితంగా వెళ్ళిపోయి మంత్రి గారికి లేనిపోని అబండాలు వేయడం? ఎస్, మేము ఏదైనా తప్పు చేస్తుంటే డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకోండి, దానికి మేమేం కాదాను. మాలో చాలామంది కూడా ఎండి ఆపరేటర్లు విధి నిర్వహణలో ఉండగానే మరణించిన వారు ఉన్నారు. అయినప్పటికీ మాకు ఏ సహాయం కూడా గవర్నమెంట్ నుంచి రాలేదండి. ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా మాకు రాలేదు. మా పేరు మీదకి వెహికల్ మార్చడం జరిగింది. మేము కూడా కుటుంబస్తులతో కలిపి చేసుకుంటున్నాం. మరి ఈరోజు మా పిల్లలు మా పరిస్థితి కూడా ఏమిటో అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మాకులో చాలామంది ఉన్నారు. మేము కూడా వీధులంటే వెళ్ళి మాకు ఇచ్చిన పని మేము బాధ్యతగా నెరవేరుస్తున్నాము. మేమైతే అలాంటి ఆక్రమణ ఎవరు చేయట్లేదు. మాకు ఇచ్చిన పని మేము 2 షాపులు, తర్వాత స్కూల్కి, అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము వేరే మనుషులను పెట్టుకుని ఈ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నామండి. సక్రమంగా మాకు ఇచ్చిన పనులు మాకు ఇచ్చిన టైంలో మేము కరెక్ట్గా చేసి మేము రిటర్న్ స్టాక్ కొట్టడం జరుగుతుంది. మాకైతే ఈ విషయం చాలా బాధగా ఉంది. మేము స్త్రీలైనా సరే మేము చాలా మనుషులను పెట్టుకుని మేము కరెక్ట్గా చేస్తున్నామండి. ఎవరికి కూడా మా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రతి వీధిలోకి వెళ్ళి జనాలకి ఇవ్వడం జరుగుతుంది. మంచం మీద ఉన్న వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి కూడా మేము తంబలేయించుకోవడం జరుగుతుంది. అలాగే హ్యాండిక్యాప్లు కూడా ఇంటికి వెళ్ళి మేము తంబలేయించుకోవడం జరుగుతుందండి. అందరికీ మేము ఇస్తున్నాం. మా వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్లో ఘనంగా ప్రారంభమైన యోగా ఆంధ్రప్రదేశ్ కర్టెన్ రైజర్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను. ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను. నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకువెళ్లారు. మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది కూటమి ప్రభుత్వ విజయం. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు. మీడియాతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలపై సమ్మె. జీతాలు పెంచాలని, 3 నెలల బకాయి వేతనం చెల్లించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.